హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణీస్ vutukuru కిచెన్. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. వినాయక చవితికి ఈజీ అండ్ టేస్టీ ప్రసాదం రెసిపీస్ 3 చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీ కూడా అండి, చాలా రుచికరంగా ఉంటాయి. మనం ఈ 3 రెసిపీస్లో బెల్లం యాడ్ చేస్తాం కదండి, చాలా హెల్దీ కూడా, పిల్లలు కూడా తినేసేయచ్చండి. అంత టేస్టీగా అండ్ అంత హెల్దీగా ఉంటాయి. ఇప్పుడు 3 రెసిపీస్ ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాము. ఫస్ట్ రెసిపీ పాల తాలికలండి, సెకండ్ ఉండ్రాల పాయసము, థర్డ్ పచ్చి ఉండ్రాలండి. ఈ 3 మీకు సింపుల్ వేలో చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ పాల తాలికలకి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను 1 కప్ బియ్యపిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యపిండే, తడి బియ్యపిండి కాదు. ఒకవేళ మీరు తడి బియ్యపిండి వాడుకున్నామన్నా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ పొడి బియ్యపిండి తీసుకున్నాను. 1 కప్ పొడి బియ్యపిండికి 1 కప్ బెల్లం అండి. ఇలా ముక్కలుగా తరుక్కొని ఉంచుకోవాలి. దంచుకోనన్నా తరుక్కోనన్నా ఉంచుకోవచ్చు అండి. 1 కప్ బియ్యపిండి అండ్ 1 కప్ బెల్లము, గీ 3 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూను, డ్రై ఫ్రూట్స్ అండి, కాజు, బాదం, కిస్మిస్ అండ్ ఎండు కొబ్బరి అండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరిని. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా లేదు అంటే పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని నేతిలో వేయించుకోవచ్చు అండి. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సగ్గు బియ్యం 1 కప్ అండి, 1 కప్ తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. సగ్గు బియ్యం ఉండాలండి పాల తాలికలకి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మనం ఒక బాండి తీసుకోవాలండి. దీంట్లో మనం బెల్లం యాడ్ చేద్దాము. బెల్లాన్ని నేను మొత్తం తీసుకోవట్లేదండి, చూసారు కదా, ఒక గుప్పెడు మాత్రమే తీసుకుంటున్నాను. ఇంతవరకు బెల్లం వేస్తే సరిపోతుంది. మన తాలికలు చప్పగా ఉండకుండా బెల్లం వేసుకొని బియ్యపిండిని ఉడికించుకోవాలండి. అప్పుడు తాలికలు అనేవి చప్పగా ఉండవు, మంచి టేస్టీగా ఉంటాయి. అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి, బెల్లం అండ్ హాఫ్ గ్లాస్ వాటరు. ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లో మనం బియ్యపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం నీళ్ళు మంచిగా మరిగాయండి, చూసారు కదా, ఇలా మరగాలి. ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి వేసుకొని మిక్స్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యపిండి వేసేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కలిపేటప్పుడు లూజ్గా ఉంటే కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఇలా ట్రై చేయండి, ఈ టిప్స్తో పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మళ్ళీ పిండిని ఏమీ యాడ్ చేయలేదండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొంచెం బెల్లం వేయడం వల్ల ఏంటంటే తాలికలు తింటూ ఉంటే చప్పగా ఉండకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. పిండి మొత్తం చల్లారిందండి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా బాల్ తీసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా షేప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి. ఇలా తాలికలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి అన్నీ ఇలా చేసుకోవాలి. చేసి చూపిస్తాను. తాలికలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. చేత్తోనే ఇందాక చూపిస్తున్న విధంగా. మీకు ఇలా రాకపోతే రొట్టెల పీట ఉంటుంది కదా, చపాతీలు చేసుకునేది, దాని మీద లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేయొచ్చండి, అంటే విరిగిపోకుండా. ఈ తాలికల పిండిని ఒక బౌల్లో కొంచెం తీసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము. మనం ఇందాక పిండిని ప్రిపేర్ చేసాం కదండి, అదే బాండీలో బెల్లం వేసేసుకుందాము. మిగతా బెల్లం మొత్తం వేసేసుకోవాలండి, రిమైనింగ్ అంతా. ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా తీసుకొని బెల్లాన్ని మరగనివ్వాలండి. మరి తీగ పాకాలు అవసరం లేదు, పాకం పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మంచిగా బాయిల్ అయితే సరిపోతుందండి. బెల్లం నీళ్ళని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా బాయిల్ అవ్వాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కకి పెట్టేసేసుకుందాము. ఇలా మరిగితే సరిపోతుందండి. ఒక 1 లీటర్ పాలు తీసుకున్నానండి, చిక్కటి పాలు. వీటిని కొంచెం మరిగిన తర్వాత దీంట్లో సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాము. పాలు ఇలా మరగాలండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకుందాము. ఈ సగ్గుబియ్యం కొంచెం మెత్తగా అవ్వాలండి. ఆల్రెడీ మనం నానబెట్టాం కదా, మెత్తగానే ఉంటుంది. కొంచెం పాలల్లో కూడా ఉడికితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం లోలోనే పెట్టండి, లేకపోతే మొత్తం ఇరిగిపోతుంది. సగ్గుబియ్యం కూడా చూసారు కదండి, పొంగు వస్తుంది, మంచిగా బాయిల్ అవుతుంది. ఇలా మనం ఒకటి తీసుకొని ఇలా చూస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా అయింది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికాక ఒక్కొక్క తాలికలు వేసి మూత పెట్టేసుకోవాలండి. అంటే మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పాటు అలా ఉడకనివ్వాలి.
ఫస్ట్ గంటతో తిప్పకూడదండి, లేదంటే విరిగిపోతాయి. మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది. బియ్యం పిండి కదా, ఉడుకుతుందండి మంచిగా. ఫస్ట్ పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది, చల్లారితే మనకి కరెక్ట్గా వస్తుందండి స్వీట్. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. మనం ముందుగానే ఒక బౌల్లో తాలికల పిండి ఉంచాం కదండి, దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసాను, ఒక 3. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకుందామండి. ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని అంతా మిక్స్ చేసుకోవాలండి. తీసేసానండి, మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది వేయడం వల్ల ఏంటంటే థిక్నెస్ వస్తుందండి పాల తాలికలకి మంచిగా. ఇది వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తాలికలు ఉడికాయో లేదో చూద్దామండి. ఒక గంటలో ఇలా తీసుకొని చెయ్యాలండి. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మొత్తము ఇలా థిక్నెస్ లాగా రావాలండి, మరీ గట్టి పడితే బాగుండదు. ఇలా ఉంటే మనకు చల్లారేసరికి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. బెల్లాన్ని మనం ముందుగానే కరగబెట్టాం కదండి, చల్లారిపోయి ఉండాలి మొత్తము, ఎందుకంటే వేడివేడి పాలు వేడివేడి బెల్లం అయితే ఇరిగిపోతుందండి. సో చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, అప్పుడు విరిగిపోకుండా పాల తాలికలు మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. అండి పెట్టుకుందామండి, దాంట్లో గీ యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. ఈ నెయ్యి మొత్తం పడుతుందండి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేగాయండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ నెయ్యితో పాటే ఆ తాలికల్లో వేసేసుకోవాలండి, నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి, అండ్ ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇలాచీ. ఇప్పుడు మనం బెల్లం పాకం వేసేసుకుందాము. బెల్లం పాకం కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన కమ్మనైన పాల తాలికలు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా పాలు అనేవి విరగకుండా వచ్చేసాయి. ఫస్ట్ ప్రసాదం రెసిపీ కంప్లీట్ అయిందండి. ఇలా ఈ టిప్స్తో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సెకండ్ ప్రసాదం రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ టిప్స్తో ట్రై చేస్తే మీరు కూడా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్పు బియ్యపిండి తీసుకున్నానండి. ఈ బియ్యపిండి పొడి బియ్యపిండే, మీకు తడి బియ్యపిండి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. బెల్లం 1 కప్ తీసుకున్నాను. 1 కప్ బియ్యపిండికి 1 కప్ బెల్లము. డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, కిస్మిస్, కాజు తీసుకున్నానండి. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి స్వీట్ రెసిపీస్కి. అందులో ఈ పాయసానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి తీసుకొని నేతిలో వేయించుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇది పచ్చిశనగపప్పు అండి. దీని ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఈ పచ్చిశనగపప్పు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు. దీన్ని మాత్రం ఒక 1 or 2 hours నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నేను ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను. నానితే చాలా బాగుంటుంది పాయసంలో. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మనం బాండీ పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేద్దాము, మొత్తం కాదు, జస్ట్ కొంచెము. మనకి ఉండ్రాళ్ళకి అంటే చప్పగా ఉండకుండా పాయసంలో తింటుంటే కొంచెం స్వీట్నెస్ వస్తే చాలా బాగుంటుందండి. సో మనం బెల్లం అండ్ వాటర్ వేసుకొని మనం బియ్యం పిండిని ఉడకబెట్టుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది, ఉండ్రాళ్ళు తింటుంటే కూడా చప్పగా ఉండవు. ఈ కొన్ని వాటర్ సరిపోతాయండి. టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇది కొంచెం మరగాలి, ఇలా మరగాలండి మొత్తం బెల్లం నీళ్ళు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం పిండి దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బియ్యం పిండి వేయకూడదు. ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కన్సిస్టెన్సీ. ఎక్కువగా నీళ్ళు పోసుకుంటే లూజ్ అవుతుందండి పిండి. ఒకవేళ మీకు అలా లూజ్ అయినా కూడా కొంచెం పిండి వేసుకొని ఇలా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం చల్లారితే ఉండలు కట్టేసుకుందామండి. చల్లారిందండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండ్రాలు కట్టుకోవాలండి, బాల్స్ లాగా. ఇలా చిన్న చిన్న సైజెస్ మీ ఇష్టం అండి, పెద్దగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. ఒకవేళ చేతికి ఏదైనా అంటింది అనుకుంటే నెయ్యితో అప్లై చేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకోవాలి అన్ని బాల్స్ని. ఇలా క్రాక్స్ లేకుండా మంచిగా స్మూత్గా రావాలండి. అన్నీ ఇలా చేసుకుందాము. ఇలా అన్ని ఉండ్రాలు చేసుకోవాలండి. చూసారు కదా, రౌండ్గా ఇలా చేసుకోవాలి, క్రాక్స్ లేకుండా మంచిగా.
ఇదే బాండీలో ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. తీసుకొని పచ్చెనపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ పచ్చెనపప్పు మొత్తం నీళ్ళతో దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి పచ్చెనపప్పుతో పాటు. కొంచెం మెత్తగా ఉంది కానీ ఇంకొంచెం ఉడికితే బాగుంటుందండి. ఒక 2 to 3 minutes పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేయండి, తొందరగా అవుతుంది. పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయిందండి మంచిగా. చూసారు కదా, ఇలా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో బెల్లం యాడ్ చేసుకుందామండి. ఇందాక కొంచెం బెల్లం వేసాం కదండి, ఇప్పుడు ఈ బెల్లం అంతా దీంట్లో వేసుకొని కరగబెట్టుకోవాలి. అదంతా మొత్తం డైల్యూట్ కావాలండి వాటర్లో, బెల్లం అంతా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కూడా మంచిగా మరిగిపోయిందండి, బెల్లం గడ్డలు లేకుండా. ఇప్పుడు మనం దీంట్లో ఇలాచీ వేసుకుందాము. అండ్ ఉండ్రాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. వెయ్యంగానే గంటెతో మాత్రం అస్సలు కదపకూడదండి, మొత్తం తునిగిపోతాయి. ఇలా స్లోగా అన్నిటిని వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 minutes పాటు అలా మూత పెట్టుకొని వదిలేసేయాలి. అప్పుడు మంచిగా ఉడుకుతాయండి ఉండ్రాలు కూడా. ఈ బెల్లం పాకంలో మూత పెట్టేసుకుందాము. ఉండ్రాలు కూడా మంచిగా ఉడికాయండి, చూసారు కదా, దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఒక బాండీ పెట్టుకుందామండి. దీంట్లో 2 tablespoons ఆఫ్ ఘీ యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. అన్నీ వేసేసుకుందామండి. ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్, ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచిగా వేగాయండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పాయసంలో వీటిని వేసేసుకుందాము. దీంట్లో వేసేసుకుందామండి. నేను ఒక 1/2 cup కాచల్లార్చిన పాలు తీసుకున్నానండి. చూసారు కదా, ఫుల్ కప్ కూడా కాదు, 1/2 cup తీసుకున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే ఈ పాలు దీంట్లో వేసేసుకోవాలండి. వేడి వేడి వేసేస్తే ఏంటంటే విరిగిపోతుంది. ఇప్పుడు మనం వీటిని మిక్స్ చేసుకుందాము. ఉండ్రాల పాయసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, టేస్టీగా కూడా ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కొంచెం చల్లారితే అదే దగ్గర పడిపోతుందండి. మీకు ఇంకా గట్టిగా కావాలంటే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ముందుగానే పాలు వేయకముందు స్టవ్ మీద పెట్టేసుకొని చేయొచ్చండి. సెకండ్ ప్రసాదం రెసిపీ ఉండ్రాల పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ నైవేద్యం చూసేద్దాము. థర్డ్ ప్రసాదం పచ్చి ఉండ్రాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్ అండి, ఒక 2-3 minutesలో అయిపోయే ప్రాసెస్ ఇది. పిల్లలు కూడా చేసేయచ్చండి, అంత ఈజీ రెసిపీ. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. బియ్యం పిండి నేను 1/2 cup తీసుకున్నానండి, పొడి బియ్యం పిండి. మీకు తడి బియ్యం పిండి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. దాంతో 1/2 cup బెల్లము కరెక్ట్గా సరిపోతుంది, పర్ఫెక్ట్గా. 1/2 cup బియ్యం పిండి, 1/2 cup బెల్లము. బెల్లాన్ని మాత్రం మెత్తగా దంచుకోవాలండి, ఎందుకంటే ఉండ్రాలు కట్టుకోవాలి కదా. కొంచెం వాటర్ అండి, 1/2 glass వాటర్ని మాత్రం మనం చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్. ఇప్పుడు బెల్లం దీంట్లో వేసేసుకుందామండి. ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాము పిండిలో. బెల్లాన్ని అంతా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి, కొంచెం కూడా గడ్డలుగా లేకుండా. చేత్తో అయితేనే మంచిగా మిక్స్ అవుతుందండి, ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలండి మొత్తము. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుందాము. మళ్ళీ పడితే చూసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే కొన్ని వేసుకోవాలి, మంచిగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా రావాలి. నాకైతే కొంచెం బియ్యం పిండి పట్టిందండి, వాటర్ అనేది కొంచెం ఎక్కువైంది. సో నేను మళ్ళీ బియ్యం పిండి ఒక 3 tablespoons యాడ్ చేసుకొని మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసుకోవాలండి. మనం బెల్లం ఎక్కువ కొంచెం వేయడం వల్ల ఈ కలర్ వచ్చిందండి. ఒకవేళ మీకు ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే తెల్లగా ఉండాలి అనుకుంటే షుగర్ అన్న యాడ్ చేసుకోవచ్చు అండి, షుగర్ పౌడర్. లేకపోతే బెల్లం క్వాంటిటీని తగ్గించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాల్స్ లాగా చేసుకుందామండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. అన్ని బాల్స్ చేసేసుకుందామండి ఒక్కొక్కటి. సైజ్ మీ ఇష్టం అండి, చిన్నగా చేసుకోవచ్చు లేకపోతే పెద్దగా కూడా చేసుకోవచ్చు. చేతికి అంటుతుంది అనుకుంటే మాత్రం నెయ్యి అప్లై చేసేసుకోండి, నాకు మాత్రం ఏమంటలేదు. చూసారు కదా, ఇలా రావాలి ఉండ్రాళ్ళు.
పచ్చి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. కరెక్ట్ క్వాంటిటీ అలా తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయండి. మనం ఎక్కువ చేసుకోవాలన్నా బియ్యపు పిండి అండ్ బెల్లం కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. బెల్లం ఎక్కువ వేయడం వల్ల ఏంటి అంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడతారండి. ఉండ్రాళ్ళంటే అందరూ తినరు కదా పిల్లలు. సో, బెల్లం యాడ్ చేసి ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా ఇష్టపడతారు. అండ్ ఆరోగ్యం కూడా అండి. హెల్త్‌కి చాలా మంచిది. బెల్లం అనేది ఐరన్ ఫుడ్ కదా! సో, ఇలా చేసి పెట్టండి చాలా బావుంటుంది. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన ప్రసాదాలండి ఈ 3 కూడా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా వినాయక చవితికి ప్రసాదాలు చేసేసుకొని గణేశుడికి నైవేద్యం పెట్టుకోండి. ఈ 3 రెసిపీలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళట్లయితే ఈ వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.